ఇందర్ గారు, బాలకృష్ణ గారు, వికే మహేష్ గారు, భానుప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, తేజ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, సహచర కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం. ఉపన్యాసం లేదు కానీ ఇప్పుడు వారు మాట్లాడిన మాట నేను మాట్లాడితే బాగుండదు. వారు హక్కుదారులు కాబట్టి మాట్లాడగలిగినారు, నేను మాట్లాడలేను. నేను చూస్తున్న మీటింగ్లు అన్నప్పుడు మీటింగ్లు మెకానికల్గా రాష్ట్రంలో అక్కడ వర్క్షాప్ జరగగానే జిల్లాల వారీగా వర్క్షాపులు, మండల స్థాయి వరకు వర్క్షాపులు, మీటింగ్ అయినా వర్క్షాపులు అయినా ఏదైనా ఈ పరంపర సాగుతుంది. కానీ ఒక్కటి కొట్టొచ్చినట్టు కనపడే అంశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు కార్పొరేటర్లుగా ఉండొచ్చు, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. జనరల్గా నాకు తెలిసి రాజకీయ పార్టీలలో ఉండేటువంటి పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన గొప్పగా ఉంటేనే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం. ఆ తదుపరి ఇక్కడ హైదరాబాద్ కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. డివిజన్లో ఆయన కీలకం కాబట్టి ఆయనకి ఇవ్వగలిగినాం మనం. మండలాలకు వస్తే జెడ్పీటీసీ స్థాయి ఉన్నోళ్ళు, ఎంపీపీ స్థాయి ఉన్నోళ్ళు చాలా కీలకమవుతారు. ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారో, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి కళ్ళు కంటున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేసిండ్రో గెలిచిండ్రో కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే అసలు మీటింగ్ అప్పుడప్పుడు రాకపోతే ఇక అంతకంటే బాధాకరం అయితే ఒకటి లేదు. నేను చాలాసార్లు చెప్పిన రాజకీయాలలో ఉద్యోగికి 8 గంటల పని గంటలు ఉంటాయి, 10 గంటల పని గంటలు ఉంటాయి, 12 గంటల పని కాలం ఉంటుంది, 10 గంటలు ఉంటాయి. కానీ పొలిటికల్ ఎలిమెంటరీకి మాత్రం 24/7 పని గంటలు ఉంటాయి. రాత్రి 1 గంటకు నీ డివిజన్లో, నీ నియోజకవర్గంలో, నీ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే ఎత్తేటువంటి బాధ్యత రాజకీయ నాయకులకు మాత్రమే ఉంటుంది. మీకు అధికారులకి రాత్రి 9 తర్వాత ఫోన్ చేయాలంటే చాలా ఆలోచించి ఫోన్ చేస్తారు. కానీ ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేది మాత్రం కేవలం పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటున్నాయి వాళ్ళంటే అంటే 24/7లో జాబ్లో ఉండాల్సిన మనం, నౌకర్లో ఉండాల్సిన మనం ఇవాళ డివిజన్ స్థాయి అంటే గ్రామీణ ప్రాంతాలు 2 మండలాలతో సమానం. అది 50,000, 60,000, 70,000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు కనుక సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, చాలా మంది నేను చూస్తున్నా అంటే నీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ చుట్టూ నిలిచి తిరగాలి, దరఖాస్తు పెట్టాలి, నాకు టికెట్ ఇవ్వమని చెప్పాలి, పైరవి చేయాలి, టికెట్ వస్తుంది, నీవే గెలుస్తామనుకుంటే అది పొరపాటు అవుతుంది. పార్టీలో ఎక్కడికక్కడ గ్రాస్ రూట్ లెవెల్ కనుక నిర్మాణం లేకపోతే, పటిష్టంగా లేకపోతే నువ్వు టికెట్ తెచ్చుకున్నా కూడా గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి మరి గెలవాలనేటువంటి తపన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పి కోరుతున్నాను. నేను మొన్న రాష్ట్రం లెవెల్లో నేను కొన్ని సూచనలు చేసిన, ప్రభాకర్ గారు చెప్పిండానే నా సూచన చేసిన, నా సూచనలన్నీ ఒక 10 సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ప్రభాకర్ గారు చెప్పి ఉంటారు. నాకు మళ్ళీ చెప్పనా? రైట్ అన్న, నేను ఒక 10 సూచనలు చేసిన, ముఖమాట లేకుండా చేసిన, దీంట్లో సెషబిషన్ లేవు కాబట్టి చేసిన. మొట్టమొదటిగా ఎప్పటి వరకైతే బూత్ స్థాయిలో కమిటీలు పటిష్టంగా ఉండవో మండల స్థాయిలో కూడా పటిష్టంగా ఉండే ఆస్కారం ఉండదు, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు. ఎప్పటి వరకైతే ఆ కింది స్థాయిలో మనం నిర్మాణం జరగదో అప్పటి వరకు పార్టీ సెటిల్ కాదు. ఎన్నికలు అనగానే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఎన్నికలు కాదు. ఇదో కేంద్రంలో దేశం లెవెల్లో ఉండేటువంటి పర్సెప్షన్ బట్టి ఇలా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దేశం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఇవాళ దేశానికి
పవర్లో ఉండాలన్నటువంటి భావన ఉంటే ఓట్లేయడం వేరు. కానీ ఇవాళ సర్పంచ్ స్థాయి నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ ఎంపీపీ వరకు కావచ్చు, జిల్లా పరిషత్ వరకు కావచ్చు, ఇవాళ కార్పొరేటర్ మొదలుపెట్టి ఇవాళ మేయర్ వరకు కావచ్చు, ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి ఎంపీ వరకు కావచ్చు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనం ఉంటేనే రేపు మనం ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది, ఎంపీలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే గాలెత్తే గెలుస్తాం, లేకపోతే లేదు. మనకు ఇప్పుడు ఈ బూత్ స్థాయిలో నేను చూసిన ఒక్కొక్కసారి ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రాసుకునే బూతులు కూడా ఉన్నాయి నా దగ్గర, నా హుజరాబాద్ చూసిన. అందువల్ల బూతులో ఉండేటువంటి వాళ్ళు ఒకటి ఆయనకు పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండాలి, 2 అక్కడే ఉండాలి, 3 ప్రజల మీద ప్రేమ ఉండాలి, 4 ప్రజల సమస్య చెప్పుకుంటే స్పందించే నేచర్ ఉండాలి, 5 ఆయన పోలీస్ స్టేషన్లో పనిపడ్డా ఇలా ఎంఆర్ఓ ఆఫీస్లో పనిపడ్డా వెంట పోయి పనిచేసే పద్ధతి ఉండాలి. ఆయనకు ఇంకొకటి కూడా ఉండాలి, నేను ఒక సర్పంచ్ కావాలి, నేను గ్రామంలో ఎంపీటీసీ కావాలి, లేకపోతే నేను ఒక జడ్పీటీసీ చూడకుండా చేయకుండా ఈ పని చేయకండి, ఎఫిషియన్సీ వాళ్ళకి ఇవ్వండి. రెండోది ఏంటంటే ఒకవేళ బలవంతంగా మీరు ఇచ్చిన అనుకోండి, ఇక అది లేవదు, గుర్తుపెట్టుకోండి. సేమ్ థింగ్ మీరు శక్తి కేంద్రాల బాధ్యతలు, సేమ్ థింగ్ మండల పార్టీ. అయితే మండల స్థాయి నుంచి మాత్రం ఫుల్ టైం లీడర్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలను వృత్తిగా భావించి ఇదే పనిగా మనం పనిచేస్తూ ఉండాలి తప్ప ఊరికనే వాటికనే ఆ మీటింగ్ పోతే సరిపోతుంది, వాటికనే మన రిపోర్ట్ ఏమంటే అన్ని కూర్చొని రాసే రిపోర్ట్లు కాకుండా దయచేసి సీరియస్గా 360 రోజులు ఫుల్ టైం నాయకుడిగా ఉండేవాళ్ళు మాత్రమే మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు వేయండి తప్ప, ఆ కమిటీలు వేయండి తప్ప, లేకపోతే మాత్రం వేయకండి చెప్తుంది. మూడోది ఏంటంటే నేను మొన్న చెప్పిన ప్రకారంగా ఈ బూత్ స్థాయిలో కావచ్చు, లేకపోతే మండల స్థాయిలో కావచ్చు, ఈ మండల స్థాయిలో జరిగే కోర్ కమిటీ మీటింగ్లు కావచ్చు, మండల స్థాయి మీటింగ్లు కావచ్చు, వాళ్ళను అంతకు ముందు గొప్పగా విధులు నిర్వహించి ఏదైనా కారణాల వల్ల కొంత రాకపోయినా పిలుచుకునే ప్రయత్నం చేయాలి, గౌరవించుకునే ప్రయత్నం చేయాలి, గుర్తించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు చేసే పని బాధ్యత అప్పచెప్పాలి తప్ప వాళ్ళు మొత్తమే పిలవకుండా ఉండే పద్ధతి మంచిది కాదని చెప్పి మనవి చేస్తున్నా. కొంతమంది ఎట్లా చూస్తారంటే, నేనే ఉన్నా, నా గురువు ఒక ఆయన ఉండే, ఆ గురువు గారు నేను లీడర్ అయినా, నేను జిల్లా అధ్యక్షుడు అయినా, ఆ గురువు గారు వస్తే ఈయన కొంచెం ఫీల్ అవుతారు కావచ్చు, అయ్యో నాకు ఆయన గురువు గారు కదా, నేను ఇలా ఆయన కింద పనిచేసి ఇలా జిల్లా అధ్యక్షుడైనా ఆయన కింద కూర్చో, అట్లాంటి ఆలోచన చేయకండి. మన గురువు అయినా, మనకంటే సీనియర్ అయినా, పెద్దవాళ్ళైనా తప్పకుండా మీటింగ్ పిలుచుకొని గౌరవించుకుంటే లేకపోతే ఏమవుతుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీటింగ్ జరుగుతుంటది, ఆయన బయట ఉంటాడు, ఇంట్లో జరుగుతుంది, ఏమన్నా మేము మీటింగ్ జరుగుతున్నట్టు నువ్వు పోతలేవా అని చెప్పి, ఏమన్నా అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా నువ్వు పోతలేవా అని చెప్పలే అని చెప్పి ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో కూడా మండల బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు సీనియర్ మోస్ట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు ఎంత పలుకుబడికల్లో ఉన్నారో వాళ్ళని ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో పిలుచుకొని గౌరవించుకొని పని అప్పచెప్పాలని మాత్రం నేను సూచన చేసినాను. తర్వాత ఇవాళ మీరు ఇంత 3,68,000 అది మాదేంటి సభ్యత్వం అయిందని చెప్పింది ఒక 5 రోజుల క్రితమో 6 రోజుల క్రితం. అయితే 3,68,000 అనేది మంచి సంఖ్యనే కాదంటలేదు, కానీ దీంట్లో చేసిన చేసింది, జరిగిన కానీ జరిగింది, జరగని కాదు జరగలేదు. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, యూనిఫామ్ మెంబర్షిప్ కానీ, యూనిఫామ్ పని కానీ జరిగినట్టుగా లేదు. కాబట్టి దయచేసి మనకు ఒక డివిజన్ మంచిగా ఉండి ఇంకో డివిజన్ మంచిగా లేకపోతే ఆ మంచిగా లేని ఎఫెక్ట్గా మంచిగుండే డివిజన్ పడే ఆస్కారం. ఇక్కడ ఒక దగ్గరనే ఉంది, ఎక్కడ వేసాక బీజేపీ అంటారు, ఈ ఒక్క నియోజకవర్గాలే ఉంది, ఇంకెక్కలేదు. ఇవాళ అన్నిట్లో యూనిఫామ్ గా పార్టీ అభివృద్ధి అయితేనే అంతటి విజయం సంపూర్ణంగా ఉండే ఆస్కారం ఉంటుంది. రేపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవాళ అన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలుపుతున్నామని చెప్పి పెట్టింది. రెండోది, ఇవాళ ఎవరెవరు ఏ గ్రామాలు అయితే ఇప్పటివరకు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా అన్ని మున్సిపాలిటీలో కలిపింది. పోచారం మున్సిపాలిటీలో కావచ్చు, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో కావచ్చు, నీకు మేడ్చల్ మున్సిపాలిటీ కలిపింది. అది తప్పకుండా ఏదో ఒక రకంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఆస్కారం. వాళ్ళు 3 ఆలోచన చేశారు.
ఈ ఈ జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసి 3 మేయర్లు పెట్టాలని చెప్పి అనుకుంటాడు. ఒకవేళ అది జరిగితే ఒక మొత్తం నార్త్ తెలంగాణ, నార్త్ హైదరాబాద్ వాళ్ళ ప్రకారంగా నార్త్ హైదరాబాద్ లో ఎవరి జేజమ్మ దిగొచ్చినా కూడా ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. దాన్ని ఎవరు ఆపరు, దాన్ని ఎవరు ఆపరు. ఒకవేళ కనుక రేపు మొత్తం జిహెచ్ఎంసీ పరిధి కూడా 200, 250 కార్పొరేటర్ కనుక చేస్తే ఇవాళ అత్యధికంగా కార్పొరేటర్లు, అత్యధికంగా డివిజన్లు కలిగినటువంటి ఇది కూడా ఈ ప్రాంతం వచ్చి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఒక 200 కనుక వస్తాయి, అలా 70 కార్పొరేటర్లు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వస్తారనే విషయం మీరు మర్చిపోకండి. ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ మాత్రమే కాకుండా ఎవరు ఎక్స్పాండింగ్ సిటీ కూడా ఈ ప్రాంతమే. కాబట్టి ఇవాళ కూడా కొన్ని లాక్ అయిపోయినాయి. సికింద్రాబాద్ లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ లాక్ అయిపోయింది. హైదరాబాద్ కొంత ఛాన్స్, అది కూడా లాక్ అయిపోయింది. హైదరాబాద్ లాక్ అయిపోయింది, సికింద్రాబాద్ లాక్ అయిపోయింది. ఇవాళ పెరగగలిగేది మల్కాజ్గిరి పార్లమెంట్ మాత్రమే పెరగగలిగేది. ఇవాళ మెదక్ పార్లమెంట్ పెరగగలిగేది, ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ పెరుగుతుంది, రేపు భువనగిరి పార్లమెంట్ పెరిగే ఆస్కారం ఉంది. కానీ జిహెచ్ఎంసీలో కలిసి దాంట్లో మాత్రం ఇవాళ చేవెళ్లకు ఛాన్స్ ఉంది, మనకు మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఏదో రకంగా 200 అయినా కూడా ఒక ఇప్పుడు 40 గెలుచుకున్నాం, మనం 48 గెలిచాం. మనం రేపు 100 గెలిస్తే జెండా మనదే గుర్తుంది. మనకు పొత్తుండే పార్టీలు లేవు. ఆ 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళతో జత కలిసే పని చేస్తే తప్ప, మనం సొంతంగా గెలిస్తే తప్ప మన కాంగ్రెస్ తో దోస్తాను ఉండదు, మనకు నా టీఆర్ఎస్ తో దోస్తాను ఉండదు, ఎంఐఎంతో దోస్తాను ప్రసక్తే లేదు. కాబట్టి మనకెవ్వరు దోస్తులు లేరు. మన కాళ్ళ మీద మనం నిలిచేటువంటి రోజు రావాలంటే మనం ఎంత గొప్పగా పనిచేయాలో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మాత్రమే గుర్తు చేస్తున్నా. డెఫినెట్ గా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు సద్దత్తంలో ఎన్ని మీటింగ్లు పెట్టి ఉన్నా, నాకు తెలిసి నేను టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని మీటింగ్లు అయితే పెట్టినామో, స్టేట్ మీటింగ్లు టీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్లలో స్టేట్ కమిటీ మీటింగ్ ఎన్ని పెట్టామో, ఈ 4 నెలల్లో కానీ మీటింగ్లు పెట్టాము. ఇక్కడ 4 నెలలు కానీ మీటింగ్ పెట్టి కూర్చోండి. మీటింగ్లు పెడుతున్నాం మనం. మీటింగ్ల కోసం కాదు. మీటింగ్లు 4 మాటలు చెప్తే, 4 సార్లు ఇన్స్పైర్ అయితే తిరుగుతుందంటే ఆశతో పెడుతుంది. ఇదో సిస్టమ్. మన నేషనల్ పార్టీ కాబట్టి ఇదో సిస్టమ్, మంచి సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకుడు కథమైపోతే పార్టీ కథమైపోతుంది. కానీ జాతీయ పార్టీ అట్లా ఉండదు, గుర్తుపెట్టి. జాతీయ పార్టీ కేవలం నాయకుడు సెంట్రిక్ గా ఉండేటువంటి పార్టీ కాదు. నాయకుడు ఉన్నా లేకపోయినా, మనం అధికారాలు ఉన్నా లేకపోయినా పార్టీ నిరంతరంగా ఒక ప్రవాహం లాగా జరిగేది. కాబట్టి దయచేసి ఇవన్నీ మన సిస్టంలో ఉంటాయి. దీన్ని భారంగా భావించకండి, కానీ మొక్కుబడిగా మాత్రమే రాకండి. దీని స్ఫూర్తిని, దీని ఆడే సందేశాన్ని గ్రామ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతున్నాం. ఇవాళ నేను చెప్పినట్టుగా వారు అన్నారు 25వ తారీఖు నుంచి 80% కూడా ఏదైతే అన్నారో తూచా తప్పకుండా మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి నేను సూచన చేసిన బూత్ కమిటీలు వేయాలంటే కూడా డివిజన్ స్థాయిలో ఒక కమిటీ ఉండాలి. ఒక 4-5 కమిటీ ఉంది. ఆ 4-5 కన్సల్ట్ చేసి వేయండి తప్ప వాటికనే నా ఇంటికి వస్తాడు కాబట్టి నీకు వేస్తా, నాకు రోజు నమస్తే పెడతాడు కాబట్టి వేస్తా పద్ధతి మాత్రం పట్టు. ఎఫిషియెంట్గా ఎన్నుకోండి, మీకు రేపు లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. నాయకుడు కూడా ఎట్లున్నారంటే, నేనున్నా సపోజ్ నాకు డివిజన్ స్థాయిలో గొప్ప నాయకత్వం ఉందనుకోండి, నాకు టెన్షన్ తక్కువ ఉంటుంది. డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి బూతులో గొప్ప నాయకుడు అనుకోండి, ఆయనకు టెన్షన్ తప్పే ఆస్కారం. పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో పైసలు పనిచేయవు, గుర్తుపెట్టుకో. పైసలు పనిచేయవు, లిక్కర్ పనిచేయదు. 365 days స్కూల్ నడుతుంది, కాలేజ్ నడుతుంది. ఎప్పుడు చదవడు, చక్కగా ఓటాడు, ఎగురుతాడు, టైం పాస్ చేస్తాడు. ఇంకా 4 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయని ఏం చేస్తాడు కదా, గైడ్ కొని కచ్చుకోండి, గైడ్ కొని కచ్చుకోండి, చదువుతా అంటాడు. 3 అని చదువుతా అంటాడు, అది ఎక్కడికి పాడలేదు. గైడ్లతో 99 మార్కులు వస్తాయా? గైడ్లతో వచ్చేది కేవలం పాస్ మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకో. గైడ్ మీద ఆశపడ్డాడు, ఏ పూటకు ఆ పూట పాఠం చదివేవానికేమో మెరిట్లు వస్తాడు, డిస్టింక్షన్ వస్తుంది. కానీ 320 రోజుల 300 టైం పాస్ చేసి ఎగ్జామ్స్ అప్పుడే మొత్తం డే అండ్ నైట్ చదువుతా కనుక
ఉంటే ఆ గైడ్ చదువుకున్నవాడికి ఎప్పుడు డిస్టింక్షన్ రాదు. మనకు కూడా ఎప్పటికప్పుడు చదువు పని చేసుకుంటేనే, అన్ని సరైన పని చేస్తేనే డిస్టింక్షన్ లో రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ లేదా పాస్ మార్కులు వస్తాయి. పాస్ మార్కులు పోటీ చేస్తాం. ఎన్ని వచ్చినాయి అంటే పోలీసారి 3,000 వచ్చినాయి, ఇప్పుడు 4,000 వచ్చినాయి. ఇవాళ 5-4 నెలలు చూస్తున్నా. 5-4 నెలల నుంచి ఒక్కనాడైనా మేము వదిలిపెట్టున్నామా చెప్పండి? ఒక్కనాడైనా మీరు చెప్పండి. ఒక్క ఢిల్లీలో ఉన్నది తప్ప సింగిల్ డే కూడా మేము ఇంకొక పనిలో లేవు. మీ చుట్టూ తిరుగుతాను. భూమి కదా ఓకే, సూర్యుడు చుట్టూ తిరిగినట్టుగా ఈతలాంటి దేని చుట్టూ తిరుగుతాడు, మల్కాగిరి పై చుట్టూ తిరుగుతాడు. ఆయన రాత్రి 12 గంటల దాకా తీసుకుపోతుంది వాళ్ళు అడవి. రాత్రి 12 o'clock వరకు కూడా పెళ్లిళ్ళు అటెండ్ చేస్తారు. 1 o'clock వరకు కూడా తీసుకుపోతారు. మళ్ళీ 2 గంటలకి మళ్ళీ పని చెప్తాను తీసుకుపోతారు. ఎందుకు చేస్తున్నా ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే, ఎక్కడికైనా ఓ పెళ్లికి పోతే 10 ఓట్లు జమ అవుతాయి, ఓ గుడికాడికి పోతే 10 మంది పరిచయం అవుతారు, ఓ సావుకాడి పార్టీ రేపు గెలవాలి. లేకపోతే మనం వదలని మనం 50 మంది ఉంటే వాళ్ళు 5 మంది ఉన్నారు. మనం 50 మంది ఉంటే వాళ్ళు 5 మంది. వాడు ఎవడో మాట్లాడి పాత పద్ధతిలో వచ్చిందా మాట్లాడిపోతే ఏం సంగతి అంటాడు. మనోడు పాత పద్ధతిలో అవమానపరిచే ప్రయత్నం చేస్తే మనోడు ఏమన్నా మిస్టర్ నోరు మూసుకున్నాడు. ఇది ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పింది చెప్తున్నాడు. ఇవాళ మనకు అధికారం ఉంటే ఒక కార్పొరేటర్కు మాత్రమే అధికారం ఉంటుంది సుమా. భారతీయ జనతా పార్టీకి అధికారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు అధికారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మా ప్రభాకర్ ఎప్పుడు చెప్తుంటాడు ఉప్పల్లా, ఇది నేనే చేసినన్నా, ఇది అన్ని చెప్తాడు. అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఏ అవమానపడుతుంది ఇక్కడ. కాబట్టి గల్లకెంటర్ కావడానికి మనం తపన పడుతున్నాం. గత 3-4 ఏళ్లుగా నేషనల్ పార్టీ చాలా సీరియస్ గా చూసినాం. అయిపోయింది. ఇవాళ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం గొప్పగా ఉండాలంటే, క్యాముల్ లేని వ్యవస్థ ఉండాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇచ్చి చూడాలి అనే భావన ఉన్నది. మీరు ఎక్కడైనా డీప్ గా చర్చించండి తెలుసు. కాబట్టి ఇక్కడ మనం పొందిన ఓట్లు 10 లక్షలు. మనం పెట్టిన టార్గెట్ ఫోన్ చేస్తున్నాం. రోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నా అంటే, నేను కనబడితే చాలు ఏమైతే సభ్యత్వం ఎంత సభ్యత్వం అని చెప్పండి. కనుక ఇళ్లకు పోతే, వాడకట్టుకో బస్తీకో పోతే నో అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ప్రేమతో సభ్యత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ నాయకులు పట్టుబడతలేరు. ఇది డ్రైవింగ్ ఫోర్స్. ఎవరైతే డ్రైవ్ చేయాలనో వాళ్ళే సీరియస్ ఎక్కడి నుంచి చేస్తే చెప్పండి.